నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఇది ప్రస్తుతం $1 మిలియన్ ప్రశ్నగా మారింది. విభజన తర్వాత ఏర్పడిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజధానిగా అమరావతికి జై కొట్టింది. అయితే జగన్మోహన్ రెడ్డి సర్కార్ మాత్రం అమరావతికి నై అంటోంది. ఆంధ్రప్రదేశ్కు అసలైన రాజధాని విశాఖ నగరమే అంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో మే 13న జరగనున్న శాసనసభ ఎన్నికలు కీలకంగా మారాయి. అమరేశ్వరుడు కొలువైన అమరావతి ప్రాంతానికి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి అమరావతి పుణ్యక్షేత్రం ప్రస్తుతం వివాదాలకు కెరాఫ్ అడ్రస్గా మారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అమరావతిపై ఒక స్పష్టత రానుందా? అప్పటి వరకు అమరావతిపై సందిగ్ధత కొనసాగాల్సిందేనా? ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. విశాఖ నగరమే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకటి కాదు రెండు కాదు అనేక సార్లు స్పష్టం చేశారు. ఇటీవల విశాఖ విజన్ సదస్సులో కూడా ఇదే విషయంపై ఆయన మరోసారి క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తాను విశాఖ నగరంలోనే రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిస్తే అమరావతి పరిస్థితి ఏమిటి? అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతుల భవితవ్యం ఏమిటి? భూములు ఇచ్చిన రైతులు నష్టపోవాల్సిందేనా? ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖ నగరమే పరిపాలనా రాజధాని అని పదే పదే చెబుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం తాను త్వరలోనే విశాఖకు మకాం మార్చబోతున్నానంటూ గత కొద్ది రోజులుగా చెబుతున్నారు. ఇటీవల ఓ సదస్సులో మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల తర్వాత తాను విశాఖ నగరంలోనే మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత తాను విశాఖలోనే ఉండబోతున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో విశాఖను రాజధాని చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్న విషయం స్పష్టమైంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించారు. అంతేకాదు విశాఖలో రాజధాని ఏర్పాట్లకు సంబంధించి 3 ఉన్నతాధికారులతో ప్రభుత్వం ఓ కమిటీ కూడా వేసింది. కాగా ముఖ్యమంత్రి నివాసానికి రిషికొండ భవనాలు అనుకూలంగా ఉన్నాయంటూ ఈ కమిటీ ప్రభుత్వానికి ఓ నివేదిక కూడా ఇచ్చింది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రిషికొండ భవనాలను కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటూ జరిగితే విశాఖ పరిపాలనా రాజధాని కావడం ఖాయంగా కనిపిస్తోంది. Vizag would have to develop. I am assuring you. We have court cases going on, we have so many people trying to oppose everything. But I am assuring you, post-election, my stay would be in Vizag. In fact, my swearing-in ceremony also would be in Vizag. 2014లో అమరావతిని రాజధానిగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత 4 ఏళ్ల పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అమరావతి ప్రాంతంలో జరిగాయి. ఈ నేపథ్యంలో విజయవాడ, గుంటూరు ప్రాంతాలు దాదాపుగా కలిసిపోయి అమరావతి ఓ మహానగరంగా తయారయ్యేందుకు అన్ని రకాలుగా అవకాశాలు ఏర్పడ్డాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే అమరావతిలో విద్యా, వైద్య సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. అప్పటి ప్రభుత్వం వివిధ సంస్థలకు 1428 ఎకరాల భూములను కేటాయించింది. అందులో ప్రైవేట్ సంస్థలకు 1116 ఎకరాలు కేటాయించింది. దీంతో అమరావతిలో దాదాపుగా 28,000 కోట్ల పెట్టుబడులతో పాటు 71,000 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. విశ్వవిద్యాలయాలు, ఆర్ఎస్ మెడిసిటీ, హెచ్పిఎల్ వంటి సంస్థలు పనులు కూడా మొదలుపెట్టాయి. అయితే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో ఆంధ్రప్రదేశ్లో తొలిసారి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.
2019 డిసెంబర్ 17 ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చీకటి రోజు. అదే రోజు సాయంత్రం అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రస్తావన తీసుకువచ్చారు. అమరావతి ఇక లెజిస్లేటివ్ రాజధాని మాత్రమేనన్నారు. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. అంటే అసలు సిసలు రాజధాని విశాఖ నగరమేనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిని నామమాత్ర రాజధాని చేసింది. మూడు రాజధానుల ప్రతిపాదన తెరమీదకు రావడంతో ఒక్కసారిగా అమరావతి అభివృద్ధికి బ్రేకులు పడ్డాయి. అమరావతికి కొత్త ప్రాజెక్టులు రావడం నిలిచిపోయింది. అంతేకాదు తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన నిర్మాణాలు ఎక్కడివక్కడా నిలిచిపోయాయి. దీంతో అమరావతి ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు అటకెక్కాయి. ఫలితంగా ఇక్కడి యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస బాట పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అమరావతి విషయంలో మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారాయి. ఎన్నికల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే విశాఖ రాజధాని కావడం ఖాయంగా కనిపిస్తోంది. అమరావతిని కేవలం నామమాత్ర రాజధానిగా మాత్రమే కొనసాగిస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెబుతోంది. ఇదిలా ఉంటే ఎన్నికల తర్వాత అమరావతి కనీసం శాసన రాజధానిగా అయినా కొనసాగుతుందా లేదా అనే సందేహాలు రైతులతో పాటు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 3 రాజధానులు అందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతుల్ని మహిళల్ని రోడ్లను పడేసిందండి. సరే గత ప్రభుత్వం సరిగా సమయానికి మేళల్లో కౌళ్ళు ఇచ్చేసేవాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ 5 సంవత్సరాల్లో ప్రతిసారి మేము సిఆర్డీ ముట్టడి కానీ న్యాయస్థానానికి కానీ కోర్టులకు కానీ వేస్తే తప్పితే ఈ ప్రభుత్వం కౌళ్లే వేయట్లేదు. ఈ 2 సంవత్సరాల నుంచి అసైన్ రైతులకు కానీ రైతులకు కానీ కౌళ్ళు వేయకుండా ఇబ్బందులు పెడుతుందండి. ఎంతసేపు అని మేము పోరాడతామండి. ఎందుకండి ఈ రకంగా ఏదిస్తున్నారు రైతుల్ని మహిళల్ని? మాకు పని చేసుకోవడానికి పని లేదు. ఉన్న భూమి మేము ప్రభుత్వానికి ఇచ్చాము. ఇక ఏ రకంగా బతకాలి ఇక్కడ వాళ్ళు? పనులు లేక చాలా మంది 30-40 కిలోమీటర్ల అవతలకి వెళ్ళి వస్తున్నారు పనులు. ఏ రోజు కౌళ్ళు వస్తే కొంచెం ఇల్లు గడవడానికి కానీ పిల్లలు చదివించుకోవడానికి కానీ ఇప్పుడు ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందండి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పాడైపోయింది ఈ 4 సంవత్సరాల నుంచి. ఎంతమంది రైతులు మనోవేత్తం ఇప్పటికి 250 మంది చనిపోయారు. మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే అమరావతిలో అభివృద్ధి అనుకున్న స్థాయిలో జరగదనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిలో అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. పైగా అమరావతిని అభివృద్ధి చేయాలంటే 2 లక్షల కోట్లు కావాలని జగన్మోహన్ రెడ్డి పదే చెబుతున్నారు. అంత డబ్బు ప్రస్తుత పరిస్థితిలో సర్కార్ దగ్గర లేదంటున్నారు. అందుకే విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తే రాజధాని త్వరగా అభివృద్ధి చెందుతుందని జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం అమరావతిలో ఉన్న ప్రభుత్వ భవనాలతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయం విశాఖకు తరలి వెళ్లే అవకాశం ఉంది. ఇదే జరిగితే అమరావతి భవిష్యత్తులో నిలబడ్డం కష్టమనే చెప్పాలి. ఇప్పటికే అమరావతిలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులతో పాటు ప్రజలు ఏమాత్రం అభివృద్ధి జరగక నానా ఇబ్బందులు పడుతున్నారు. కాగా గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇంతవరకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు. దీంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడుతున్నారు రైతులు. ఏ పార్టీ కూడా అక్కడ 3 రాజధానులకు మద్దతుగా ఎవరు వెళ్ళి కూర్చోలేదు. చివరికి వైసీపీ నాయకులు కూడా ఆ శిబిరంలో కూర్చోపోతే వాళ్ళకేం దిక్కు లేక పక్క జిల్లాల్లోకి వెళ్ళి జనాన్ని తీసుకొచ్చి రోజుకి 500 కూలి ఇచ్చి అన్నం భోజనాలు పెట్టి వాళ్ళని కూర్చోబెట్టే స్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారాడు. అమరావతి రైతులుగా ఉద్యమకారులుగా మేమందరం కూడా సిఆర్డీఏ కార్యాలయం వద్దకు వచ్చి అమరావతి రైతులకు అసైన్ రైతులకు కౌలు చెల్లించండి. ఇప్పటి వరకు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసైన్ రైతులకు కౌలు చెల్లించలేదు, మోసం చేస్తూ ఉందని చెప్పేసి కౌలు చెల్లించమని అడగటం జరిగింది. అలాగే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులను ఏ విధంగా మోసం చేయాలో అర్థం తెలియక 650 ఎకరాలు భూములు ఇవ్వనటువంటి కొంతమంది రైతుల దగ్గరికి వెళ్లి మీ భూములు మీకు వెనక్కిస్తాం, మీరు అమ్ముకోవచ్చు, అమ్ముకునే విధంగా మేము చీకటి జీవోలు తీసుకొస్తామని చెప్పేసి మాస్టర్ ప్లాన్ విచ్ఛిన్నం అయ్యేటువంటి కుట్రలో భాగంగా ఇక్కడ కొంతమంది రైతుల్ని మభ్య పెడతానికి చూస్తున్నారు. అమరావతి రైతులు ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమిపైనే ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఈసారి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మే నాటి శాసనసభ ఎన్నికల్లో అమరావతి అంశాన్ని ప్రధాన అజెండాగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సొంత చెల్లెలి జన్మనిచ్చిన తల్లి పైన కూడా సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారో మీరే చూశారు. ఇంకేం మాట్లాడతాం?
అవమానానికి నేను కూడా గురయ్యా సాక్షాత్ అసెంబ్లీలో. ఆ రోజు చెప్పా, మళ్ళీ ఇది అసెంబ్లీ కాదు, ఇది గౌరవ సభ. మళ్ళీ ఈ సభను గౌరవ సభ చేసిన తర్వాతనే అడుగు పెడతానని బయటొచ్చా. అమరావతి కోసం అమరావతి రైతులు ఏ విధంగా పోరాడుతున్నారో, మా ఆడబిడ్డలు ఏ విధంగా అయితే పోరాడుతున్నారో, అదేవిధంగా 5 కోట్ల ప్రజల కోసం మీరు ఒక స్ఫూర్తినిచ్చి పుస్తకం రాశారు. మిమ్మల్ని కూడా జాతి గుర్తుపెట్టుకుంటుంది. 2024 ఎన్నికలే అమరావతి భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 3 రాజధానులను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. అయితే 3 రాజధానులపై 3 ప్రాంతాల ప్రజల అభిప్రాయం ఏంటి అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు 3 రాజధానులను కోరుకుంటున్నారా, లేదంటే అమరావతిని ఏకైక రాజధానిగా కోరుకుంటున్నారా అనేది ఎన్నికల ఫలితాల్లో తేలుతుంది.